మంచిదండి. మనము గత వారం నుంచి కూడా అంటే ఆదివారం నుంచి క్రీస్తు వారు సిలువ మీద పలికిన 7 మాటల గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదండి. సిలువలో క్రీస్తు వారు పలికిన ఈ 7 మాటలు క్రైస్తవ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనవి. ఒక రకంగా చెప్పాలి అని అంటే క్రైస్తవ జీవితానికి పునాది లాంటివి. విశ్వాసులు తమ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ఒకవేళ చాలా జాగ్రత్తగా గమనించి ధ్యానించి ఈ 7 మాటల చుట్టూ తమ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలిగితే ఖచ్చితంగా క్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటో, ఆయన క్యారెక్టర్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఆత్మీయంగా స్థిరపడడానికి, పరలోక రాజ్యము చేరుకోవడానికి చాలా 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 ప్రాముఖ్యమైన అంశాలుగా మనకు అర్థమవుతుంది. ఈ సిలువ మీద క్రీస్తు వారు పలికిన ఈ 7 మాటల ద్వారా, లేకపోతే క్రీస్తు వారు వెళ్ళిన ఈ సిలువ మరణం ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఆయన యొక్క చెలించని విశ్వాసము, ఆయన యొక్క చెలించని ప్రేమ, క్షమాపణ, ఆయన యొక్క విధేయత ఏంటో మనకు అర్థమవుతుంది కదండి. అంత కఠినమైన పరిస్థితులలో ఆయన వెళ్తున్న ఆ శ్రమల గుండా, ఆయన వెళ్తున్న ఆ అవమానాల గుండా, నిందల గుండా ఒక్కసారి ఆయననే ఆలోచన చేసుకుని ఉంటే, నాకెందుకు ఇంత అవమానము అవసరమా? ఇది నేను సృష్టించిన సృష్టి చేత అవమానించబడము, ఉమ్మి వేయించుకోవడము అవసరమా అని ఒకవేళ ఆలోచన చేసి ఉన్నట్లయితే, ఆయన ఆ శిలువ మరణం గుండా వెళ్ళకుండా ఉన్నట్లయితే మన పరిస్థితి ఏమై ఉండదో ఒకసారి ఆలోచన చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే ఆయన యొక్క కమిట్మెంట్ ఏంటి? ఆయన ఏ ఉద్దేశముతో అయితే ఈ లోకంలోకి వచ్చాడో, తండ్రి ఏ ఉద్దేశముతో అయితే ఈ లోకంలోకి ఆయనను పంపించాడో, ఆ ఉద్దేశము సంపూర్ణంగా నెరవేర్చబడింది అనే విషయాన్ని ఈ సిలువ మరణము అయిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఆయన పలికిన ఈ మాటల ద్వారా కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఆయన అంత కఠినమైన పరిస్థితులలో కూడా ఆయన విడిచిపెట్టలేదు మనల్ని ప్రేమించడం. ఆయన మనల్ని క్షమించడము విడిచిపెట్టలేదు. తండ్రికి విధేయత చూపించడము మాత్రము విడిచిపెట్టలేదు. ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ లోకంలోకి వచ్చాడో అది కంప్లీట్గా నెరవేర్చబడింది అనే విషయము మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. అందుకనే మన ఆత్మీయ జీవితం ఒకవేళ ఈ 7 మాటల చుట్టూ మనము ధ్యానం చేసుకోగలిగితే అద్భుతమైన ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకోవచ్చు. ఇందాక చదవబడిన వాక్య భాగంలో ఒకసారి మనం గమనించినట్లయితే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి అనే మాటను చూస్తున్నాం కదండి. యేసు ఎరిగి ఏమి తెలుసుకున్నాడు ఆయన? ఏం అర్థమైంది ఆయనకి? సమస్తమును సమాప్తమైనవి కదండి. అప్పటి వరకు ఏ విషయాలైతే జరిగాయో, ఏ విషయాలైతే తన జీవితంలో జరిగాయో వాటన్నిటిని కూడా నెరవేర్చాను అనే విషయము ఆయనకు తెలుసు. అంటే అర్థం ఏమవుతుంది? ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో ఆయనకు తెలుసు కదా. యేసు ఎరిగి ఉన్నాడు. ఈ లోకంలోకి దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు తనను ఎందు నిమిత్తమైతే శరీరధారిగా పంపించాడో ఆయనకు తెలుసు కదా. సిలువ మరణం పొందడానికని ఆయనకు తెలుసు. అవమానాల గుండా వెళ్ళాలి అని ఆయనకు తెలుసు. నిందల గుండా వెళ్ళాలి అని ఆయనకు తెలుసు కదండి. అన్నీ తెలిసి ఆయన ఈ సిలువ మరణాన్ని అంగీకరించాడు. అప్పటికి అన్నీ కూడా నెరవేర్చబడ్డాయి అని లేఖనాలు అనే మాట రాయబడింది కదా. సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు. అంటే అర్థం ఏమవుతుంది? క్రీస్తు వారి గురించి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏ ప్రవచనాలు అయితే మనకు బైబిల్లో రాయబడ్డాయో, ఆయన గురించి ఏ మాటలైతే మనము మొదటి నుంచి చూస్తున్నామో, ఆయన జన్మించడానికంటే ముందు ప్రతి విషయము కూడా ఆయన జీవితంలో నెరవేర్చబడింది కదా. ఏది కూడా నెరవేర్చబడకుండా మిగిలిపోలేదు. ఏ లేఖనము కూడా నెరవేర్చబడకుండా ఉండిపోలేదు. అన్నీ నెరవేర్చబడ్డాయి. అంటే ఉదాహరణకి క్రీస్తు వారి గురించి దేవుడు ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో అదే ప్రణాళికను నీ పట్ల నా పట్ల కూడా ఆయన కలిగి ఉన్నాడు. అదే ఉద్దేశాన్ని నీ పట్ల నా పట్ల కూడా ఆయన కలిగి ఉన్నాడు.
తండ్రి యొక్క విశ్వాసం ఏంటి అంటే, తండ్రి యొక్క నమ్మకం ఏంటి అంటే, తను ఏదైతే చెప్పాడో తన కుమారుడు నెరవేరుస్తాడు, తన హృదయం ఏంటో తన కుమారుడు నెరవేరుస్తాడు అని తన కుమారుని గురించి ముందుగానే ఈ లోకంలోకి రాకముందే కొన్ని మాటలను రాయించాడు లేఖనాలలో. అంటే ఒక స్క్రిప్ట్ ఆయన గురించి రాశాడనమాట. క్రీస్తు వారు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, వచ్చిన తర్వాత ఏమేం చేస్తారు కదా, ఏ విధంగా ఆయన మరణిస్తాడు, ఇవన్నీ కూడా కుమారుని మీద ఉన్న నమ్మకంతో, విశ్వాసంతో, కుమారుడు తన మాటను జవదాటడు అనే ఒక విశ్వాసంతో ఆయన తన గురించి ఏ ఏ విషయాలైతే ముందుగానే కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయించాడో రాపించిన ప్రతి మాట కూడా నెరవేర్చబడింది. లేఖనాలు నెరవేర్చబడ్డాయి. నీ పట్ల నా పట్ల కూడా ఆయన అదే ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే సమస్య ఏంటంటే, తండ్రి హృదయాన్ని క్రీస్తువారు ఎరిగారు, తండ్రి చిత్తాన్ని ఆయన చేశాడు. కానీ మనము ఆయన హృదయాన్ని ఎరగలేదు కాబట్టి, తండ్రి యొక్క చిత్తం ఏంటో మనకు ఇంకా అర్థం కాలేదు కాబట్టి, మనిషి మాత్రమే క్రీస్తు వారి లేకపోతే తండ్రి యొక్క చిత్తము తెలుసుకోకుండా తన ఇష్ట ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనిషి జీవితంలోనే తండ్రి చిత్తం నెరవేర్చబడట్లా. ఏ విధంగా తండ్రి కుమారుడు నెరవేర్చాడో అదేవిధంగా నువ్వు కూడా నెరవేర్చాలని, నేను కూడా నెరవేర్చాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇదే ఉద్దేశము మరి మనకు అర్థమవుతుందా లేదా అనే విషయాన్ని మనము ఈరోజు ఆలోచన చేయాలి. ఈ లేఖనాలను ధ్యానం చేసుకుంటున్నప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోకి క్రీస్తువారు వచ్చాడు. లేఖనాలు నెరవేర్చబడడానికి క్రీస్తువారు ఈ లోకంలోకి వచ్చాడు. మరి నీ పట్ల కూడా నా పట్ల కూడా కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి ఆయనకి. ఆ ఉద్దేశాలు నెరవేర్చబడడానికే ఆయన మనల్ని ఈ లోకంలోకి తీసుకొని వచ్చినప్పుడు మరి నెరవేరుస్తున్నామా లేదా అనే విషయాన్ని ఈ సంవత్సరము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి ఈ 7 మాటల గురించి మనం ధ్యానం చేసుకుంటూనే ఉన్నాం. ఈ 7 మాటల గురించి వింటూనే ఉన్నాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వింటూనే ఉన్నాం. కేవలం వినేవారిగా మాత్రమే ఒకవేళ ఉన్నట్లయితే ఆయన నీ గురించి నా గురించి ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఏ విధంగా ఎప్పుడు నెరవేర్చబడతాయి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. కేవలం వినేవారిగానే ఉన్నామా? ఈ 7 మాటలలో కనీసం ఒక్క మాట అన్న నా జీవితంలో నెరవేర్చబడిందా? నెరవేర్చబడే దిశగా నా ఆత్మీయ జీవితం ఉందా లేదా అని ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఈ సంవత్సరము ధ్యానించుకుంటున్న ఈ 7 మాటల ద్వారా. ఎందుకు లేఖనాలు నెరవేర్చబడ్డాయి. నీ పట్ల కూడా ఆయన లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. మరి అవి నెరవేర్చబడుతున్నాయా లేదా? క్రీస్తు వారి జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఆ విషయం ఏమి నెరవేర్చబడ్డాయి అన్న విషయము మనము చూస్తాం కదా. చిరుకతో నిండి ఉన్న ఒక పాత్ర, ఏ లేఖనం నెరవేర్చబడింది? యాక్చువల్గా లేఖనాలు నెరవేర్చబడ్డట్టు అన్నారు కదా. 69వ కీర్తనలో 69వ కీర్తన 21వ వచనంలో ఆ లేఖనం నెరవేర్చబడినట్లు ఆయన ఈ మాట పలుకుతూ ఉన్నాడు అక్కడ కదా. నేను దప్పికొనుచున్నాను, చిరుకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను కనుక వారు ఒక స్పంజ్ చిరుకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి అనే మాట 69వ కీర్తన 21వ వచనంలో రాయబడింది. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరుకను త్రాగనిచ్చిరి. ఈ లేఖనాలు నెరవేర్చబడడానికి, తన గురించి ఏవైతే రాయించారో నెరవేర్చబడడానికి అన్నీ అయిపోయినాయి, ఇంకా ఇదొక్క లేఖనం నెరవేర్చబడాలి అని. అందుకు నిమిత్తము ఆయన నేను దప్పికొని ఉన్నాను, నాకు దాహం వేస్తుంది అనే మాట పలికినట్టుగా. ఎందుకు? ఆ విషయం కూడా నెరవేర్చబడాలి. తండ్రి రాయించాడు ముందుగానే. కాబట్టి ఆ లేఖనము నెరవేర్చబడాలి అని ఆయనకు ఎరిగి, ఆయన తెలుసుకొని ఆ మాటను అక్కడ పలికినట్టుగా మనకు అర్థమవుతుంది కదండి. సరే, అయితే ఏ మాట పలికాడు? దప్పికొని ఉన్నాను, నేను దప్పికొనుచున్నాను అనే మాటను ఆయన అక్కడ పలికినట్టుగా చూస్తున్నాం. దప్పికొని ఉన్నాను అనే ఈ మాటలో మనం చాలాసార్లు సంవత్సరాలు ధ్యానం చేసుకుంటున్నాం కదా. ఆయనకు 2 రకాల దాహాలు అందులో వేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏంటి? మొదటిది ఫిజికల్ థర్స్ట్, అంటే భౌతికంగా శరీరానుసారంగా ఆయనకు దాహం వేసింది. సహజంగానే ఆయన ఎప్పటి నుంచి ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ శ్రమల గుండా వెళ్తూ ఉన్నాడు.
కదండి. హింసించబడ్డాడు, దూషించబడ్డాడు, అవమానించబడ్డాడు, సిలువ కొరడాలతో కొట్టబడ్డాడు, వీపు దున్నబడింది. భారమైన సిలువను ఆయన మోసుకుంటూ యెరూషలేం వీధుల గుండా తీసుకొని గొల్గొతా కొండ వద్దకు తీసుకొని వచ్చాడు. మేకులు కొట్టబడ్డాయి, రక్తము తన శరీరం నుండి ప్రవహిస్తూ ఉంది. సహజంగానే ఆయనకు దాహం వేస్తుంది కదండి, ఎవరికైనా దాహం వేస్తుంది. అంత మండు టెండలో తన శరీరములో డీహైడ్రేషన్ ప్రాబ్లం కూడా వచ్చింది, దాహం వేస్తుంది. అంటే ఒక విషయం మనకు అర్థం అవ్వాలి, క్రీస్తు వారికి దాహం వేసింది అని అంటే ఆయన ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చాడు. ఆయన ఈ లోకంలో నీల నాల మనల శరీరధారిగానే నివాసం చేశాడు. ఆయన దేవునిలా ఈ లోకంలో నివాసం చేయలేదు. నీకు నాకు మనకు ఏ విధంగా దాహం వేస్తుందో, ఏ విధంగా ఆకలేస్తుందో, ఏ విధంగా నిద్ర వస్తుందో, మనకు ఏ ఫీలింగ్స్ అయితే ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభువైన క్రీస్తు వారికి కూడా ఉన్నాయి. ఆయనకు కూడా దప్పికేస్తుంది. ఆయన శరీరంలో ఉన్నాడు, శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్య వసించెను. 1:14 మనం చూస్తాం యోహాను సువార్తలో. ఆయన శరీరధారిగా ఈ లోకంలో నివాసం చేస్తున్నాడు కాబట్టి మనిషికి ఏ విధమైన ఆ ఫీలింగ్స్ ఉంటాయో, ఏ విధమైన ఇవి ఉన్నాయో, ఆకలేస్తుందో, దాహం వేస్తుందో ఆయనకు కూడా వేశాయి. అంటే ఆయన పరిపూర్ణమైన మనిషిగా ఈ లోకంలో నివసించాడు. పరిపూర్ణమైన మనిషిగానే, శరీరధారిగానే ఆయన ఈ లోకంలో నివసించాడు. కానీ చాలామంది ఈ విషయాన్ని ఒప్పుకోరు. ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి రాలేదు అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవి 2 John 1:7లో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకోనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆయన శరీరధారిగా రాలేదు. శరీరధారిగా రాలేని వారు కూడా అనేక మంది ఉన్నారు. ఆయనను ఒప్పుకొని వారు అనేక మంది ఉన్నారు. 1 యోహానులో కూడా 4వ అధ్యాయము 2వ వచనంలో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. కొంతమంది అనేక మంది ఉన్నారు ఆయనకు శరీరధారిగా రాలేదు అని వాదించేవాళ్ళు. ఆయన దేవునిగా వచ్చాడు, ఆయన కాబట్టి ఆ హింసను, శిలువ మరణాన్ని భరించగలిగాడు అని కొంతమంది వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆయన పరిపూర్ణమైన మనిషిగానే ఈ లోకంలో నివసించాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ మాట ద్వారా మనకు ఆ విషయం అర్థం అవ్వాలి. ఆయనకు కూడా దాహం వేస్తుంది, ఆయన కూడా దప్పికొన్నాడు కదండి. ఇది ఫిజికల్ థర్స్ట్, భౌతికంగా ఆయనకు దాహం వేసింది. శరీరంలో ఉన్నాడు కాబట్టి శరీరానుసారంగా ఆయనకు దాహం వేసింది అనే విషయము మనకు అర్థం అవ్వాలి. రెండవ విషయము ఆత్మీయ దాహము, ఆత్మానుసారమైన దాహము, ఆత్మల కొరకైన దాహము అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఇందులో కూడా 2 మాటలను నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆత్మల దాహంలో కూడా ఆయన అప్పటి వరకు క్రీస్తు వారు తండ్రితో ఉన్న సంబంధం కలిగి ఉన్నాడు. సిలువలో ఆయన పలికిన 4వ మాట వరకు కూడా కదండి. నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం, ఆయన తండ్రి దేవా దేవ నన్నేలా చేయి విడిచితివి. ఆయన చేయి విడిచిపెట్టాడు. తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టాడు. అంటే తండ్రితో ఉన్న సంబంధాన్ని కుమారుడు ఆ సమయంలో కోల్పోయాడు. ఇప్పుడు తన ఆశ అంతా ఏంటి అని అంటే తండ్రితో ఉన్న ఆ సంబంధాన్ని తిరిగి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, తిరిగి సంపాదించాలి. నిత్యత్వంలో అనంతము నుండి అనంతం వరకు ఆయన ఏ సమయంలో కూడా, ఏ క్షణం కూడా తండ్రిని విడిచిపెట్టి ఉండలేదు. ఎప్పుడు కూడా తండ్రికి దూరంగా ఉన్న సందర్భాలు ఎక్కడ కూడా కనిపించవు. నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు మనం గమనించినట్లయితే లేఖనాల ద్వారా ఆయన ఏ సమయంలో కూడా తండ్రిని విడిచిపెట్టి ఉండలేదు. అందుకనే ఆ విషయం తట్టుకోలేకపోయాడు క్రీస్తువారు. తండ్రిని విడిచిపెట్టి ఉండే ఆ సమయం వస్తుందని తెలిసినా ఈ శిలువ మరణాన్ని అప్పగించుకున్నాడు, తనను తాను అప్పగించుకున్నాడు. కానీ ఆ సమయంలో తండ్రి చేయి విడిచిపెట్టేసరికి ఉండలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా? ఆ సమయంలో కోల్పోయిన ఆ సంబంధాన్ని
తిరిగి ఎస్టాబ్లిష్ చేసుకునే దాహము ఆయనకి, ఆశ. ఏ విధం చేతనైనా తిరిగి నా తండ్రితో నేను సంబంధం కలిగి, దాహం అంటే ఏంటి? కోరిక, కావాలనుకోవడం కదండి. కావాలనుకోవడం, ఆశించడం, పొందుకోవడము. ఏ విధం చేతనైనా నా తండ్రితో ఉన్న ఆ సంబంధాన్ని నేను తిరిగి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దానికోసం ఏదైనా సహించడానికి, ఏదైనా భరించడానికి, నిందలను, అవమానాలను సహించి భరించడానికి కూడా ఆయన వెనుకడుగు వేయలేదు. ఆయన సిద్ధపడ్డాడు. ఈ విషయం మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా కనిపిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో మధ్య భాగం నుంచి 12వ అధ్యాయం 2వ వచనము మధ్య భాగంలో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాను. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఆయన ఆశ ఏంటి? తన ఎదుట ఉంచబడిన ఆనందం. ఏంటి ఆ ఆనందము? తండ్రి కుడిపార్శ్వమున కూర్చోవాలి, తిరిగి తండ్రితో సంబంధాన్ని నెలకొల్పుకోవాలి, తిరిగి తండ్రితో సంబంధాన్ని బలపరుచుకోవాలి. కోల్పోయిన ఆ సంబంధం ఏదైతే ఉందో, ఆయన తండ్రి చేయి ఎప్పుడైతే విడిచిపెట్టాడో తను తట్టుకోలేకపోయాడు. తిరిగి తన తండ్రితో సంబంధాన్ని బలపరుచుకోవాలి, తిరిగి తన తండ్రి వద్దకు వెళ్ళాలి. దాని కొరకు ఏదైనా సహించడానికి, ఏ నిందనైనా భరించడానికి. అందుకని రాయబడింది కదా ఇక్కడ, అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించాడు. ఆయన సహించి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. తండ్రి చిత్తం నెరవేర్చబడ్డది. వెళ్ళి తిరిగి తండ్రితో ఆ సంబంధాన్ని బలపరుచుకున్నారు. ఈ దాహము క్రీస్తు వారికి మనం కనిపిస్తుంది సిలువలో. ఈ దాహము నీకు నాకు కూడా మనకు ఉండాలి. ఏం దాహము? తండ్రితో కోల్పోయిన సంబంధము మన జీవితాలలో ఎక్కడైనా ఉందేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. క్రీస్తు వారిని తండ్రి ఎందుకు విడిచిపెట్టాడు? పాపముగా చేయబడిన తర్వాత విడిచిపెట్టాడు కదండి. సకల మానవాళి పాపము తన మీద మోపబడింది. పాపముగా చేయబడిన క్రీస్తు వారిని తండ్రి ఎందుకు? పరిశుద్ధునికి పాపముతో పొంతన లేదు కదా. పరిశుద్ధుడు పాపాన్ని సహించలేడు. పాపముగా చేయబడిన క్రీస్తు వారు అప్పటిదాకా ఆ సమయంలో 3 గంటల సమయంలో మనం ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేశాం. ఆ సమయంలో బలి అర్పించే సమయం అది. పాపముగా చేయబడిన ఆ సమయంలో క్రీస్తు వారి చేతిని తండ్రి విడిచిపెట్టాడు కదండి. పరిశుద్ధునికి పాపముతో పొంతన లేదు. ఆయన పాపాన్ని సహించాడు. క్రీస్తు వారి పాపముగా చేయబడినప్పటికీ, కుమారుడైనప్పటికీ కుమారుణ్ణి విడిచిపెట్టడానికి కూడా తండ్రి ఇష్టపడ్డాడు. ఆ సంబంధాన్ని నెలకొల్పుకోవడానికి నీవు నేను కూడా ప్రయాసపడాలి. ఎందుకు? మనము కూడా అనేక రకాలైన పాపం చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం, పొరపాట్లు చేస్తూ ఉంటాం. దేవునికి నచ్చని విషయాలు మనలో అనేకం ఉన్నాయి. అనేకము ఉన్నాయి అని అనుకున్నప్పుడు తండ్రి నీతో నాతో సంబంధం ఎలా కలిగి ఉంటాడు? ఆయన నీ చేయిని నా చేయిని ఎలా పట్టుకొని ఉంటాడు? కుమారుని చేయినే విడిచిపెట్టిన వాడు నీ చేతిని విడిచిపెట్టాడా? తప్పు ఉన్నప్పుడు, పాపం ఉన్నప్పుడు ఆయన ఎవరిని సహించాడు? కుమారుణ్ణే సహించలేకపోయాడు, కుమారుణ్ణే విడిచిపెట్టాడు. సొంత కుమారుణ్ణే విడిచిపెట్టినప్పుడు నిన్ను నన్ను ఏ విధంగా పట్టుకొని ఉంటాడు? ఈ విషయము మనం ఆలోచించాలి. ఈరోజు నాలో ఈ పాపం ఉన్నప్పుడు, ఈ తప్పు ఉన్నప్పుడు, ఈ పొరపాటు ఉన్నప్పుడు, ఈ లక్షణము దేవునికి నచ్చనిది ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు నన్ను ఏ విధంగా పట్టుకొని ఉండగలడు కదండి. ఆయనతో కోల్పోయిన సంబంధాన్ని తిరిగి ఎస్టాబ్లిష్ చేయడానికి క్రీస్తు వారు వచ్చారు. ఈ విషయం నీకు నాకు అర్థమైనప్పుడు నేను ప్రయాసపడాల్సింది, మనము ప్రయాసపడాల్సింది ఏంటి? ఆయనతో కోల్పోయిన ఈ సంబంధాన్ని తిరిగి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, తిరిగి పొందుకోవాలి, తిరిగి సంపాదించాలి. ఈ దాహం ఉండాలి నీకు నాకు మనకు. క్రీస్తు వారికి ఆ దాహం ఉంది, తిరిగి సంపాదించుకున్నాడు. నీకు నాకు ఆ దాహం ఉంటే నువ్వు సంపాదించుకోవాలి, నేను సంపాదించుకోవాలి. ఏ విధంగా? సహించడం ద్వారా, అవమానాన్ని భరించడం ద్వారా, నిందలను భరించడం ద్వారా, శ్రమలను సహించడం ద్వారా, నిర్లక్ష్య పెట్టడం ద్వారా కదండి. కానీ మనము మాటకు ఒక మాట అంటున్నామేమో, ఎదురు తిరుగుతూ ఉన్నామేమో. అలాంటప్పుడు ఏ విధంగా తండ్రితో మన సంబంధాన్ని మనం బలపరుచుకోగలం? ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ దాహం ఉందా?
నీలో నాలో క్రీస్తు వారికి ఉంది ఆ దాహం. తండ్రితో కోల్పోయిన సంబంధాన్ని బలపరుచుకున్నాడు. మరి నీకు నాకు ఆ దాహం ఉంటే ఏం చేయాలి? నేను బలపరుచుకోవాలి. నేను సంబంధాన్ని తిరిగి సంపాదించాలి. ఏ విధంగా? నిర్లక్ష్య పెట్టడం ద్వారా, అవమానాలను నిర్లక్ష్య పెట్టడం ద్వారా, నిందలను నిర్లక్ష్య పెట్టడం ద్వారా, సమస్యలను నిర్లక్ష్య పెట్టడం ద్వారా, ఆయన మీద ఆధారపడడం ద్వారా, ముందున్న ఆనందాన్ని చూడడం ద్వారా కదండి. ఇది నీలో నాలో కనిపించాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ దాహము నీకు నాకు ఉందా? ఇంకొక రెండవ మాటను మనం చూస్తే ఆయనకు ఇంకొక దాహం కూడా మనకు కనిపిస్తుంది. అది యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ విషయం మనకు తెలుసు. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదివితే, 4వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ క్రీస్తు వారు సుఖార్ అనే ప్రాంతానికి వెళ్తాడు కదండి. సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు, సుఖారు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు 4వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ సమరయ వస్తుంది. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు, క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. 4వ అధ్యాయం 7వ వచనంలో సమరయ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగాను. నాకు దాహం వేస్తుంది, దాహమున కిమ్మని ఆ స్త్రీని అడిగినట్టుగా మనం చూస్తున్నాం. సుఖార్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. మిట్ట మధ్యాహ్నం అయింది, 12 గంటలైంది. శిష్యులు అందరూ ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకురావడానికి వెళ్ళాడు. క్రీస్తు వారు మాత్రం ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆయన వెళ్ళింది ఎందుకు? ఆ స్త్రీని రక్షించుకోవడానికే, ఆ స్త్రీతో మాట్లాడడానికే, సత్యమును బయలుపరచడానికే, తను ఏ బంధకాలలో ఉందో తనకు తెలియచెప్పడానికే కదండి. ఆ ఒక్క ఆత్మ కొరకు దేవాది దేవుడు కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ కదా సంపాదించుకోవడానికి ఆయన అంత దూరం ప్రయాణం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆయనకున్న ఈ ఆత్మ దాహం ఏంటో మనకు అర్థమవ్వాలి. ఆయనకున్న ఆత్మ దాహము ఆ సమరయ స్త్రీని సంపాదించుకోవాలి. వెళ్ళి దాహమునకు నీళ్ళు ఇమ్మని అడుగుతున్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన ఈ అధ్యాయంలో దాహమునకు నీళ్ళు ఇమ్మని అడిగాడు, కానీ నీళ్ళు తాగాడా? కదండి. దాహంనకు అడిగాడు కానీ నీళ్లు తాగినట్టుగా ఉంది. ఆయన ఆ దాహం కాదు. ఆ సమయంలో ఆయనకున్నది నీళ్లు తాగే దాహం కాదు, ఆ దప్పిక కాదు, ఆ సమరయ స్త్రీని సంపాదించుకోవడమే. తనతో మాట్లాడాడు, సత్యమును బయలుపరిచాడు. తన జీవితంలో తను వెళ్తున్న ప్రతి పరిస్థితిని అర్థమయ్యేలా తెలియచెప్పేసరికి తనకు అర్థమైంది, క్రీస్తు వారిని నేను చూశాను, క్రీస్తు వారిని నేను సంపాదించుకున్నాను, ఆయనతో నాకు ఒక ఎన్కౌంటర్ అయిందనే విషయము, మెస్సయ్యాను నేను కనుక్కున్నాను అనే విషయము తనంతకు తానుగానే మాట్లాడుతుంది ఆ సమరయ స్త్రీ. ఎప్పుడు? సత్యము బయలుపరచబడినప్పుడు. ఆ సత్యము ఒక్కొక్కసారి మనల్ని బాధ పెడుతుంది కదండి. ఆ స్త్రీని కూడా బాధ పెట్టింది. నీకున్నవారు నీ భర్త కాదు, ఇప్పటిదాకా ఉన్న 5 మంది కూడా నీ భర్తలు కాదు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదు అంటే తన గురించి ఖచ్చితంగా మాట్లాడాడు, తన జీవితం గురించి ఖచ్చితంగా మాట్లాడాడు. అప్పుడు అర్థమైంది తనకి, నిజమే, నేను మెస్సయ్యాను కనుక్కున్నాను. లేఖనాలు లేకపోతే దేవుని వాక్యము ఒకరి హృదయాన్ని బాధ పెడుతుంది అని అంటే అది నిజమైన మారు మనసు. అక్కడి నుంచి మొదలవ్వాలి. బాధ పెడుతున్న చోటనే మనం మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. అది మనల్ని బాధ పెడుతుందంటే అక్కడ నేను జయించలేకపోతున్నాను అని అర్థం కదా. మన హృదయాలు ఎక్కడైనా నొచ్చుకున్నాయి అని అంటే కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ ఏరియా ఎందుకు నన్ను ఇంత బాధ పెట్టింది, ఎందుకు ఈ మాట మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి మీద నాకు కోపం వస్తుంది అంటే ఆ మాటకు నేను రెబలియస్గా ఉన్నాను, తిరుగుబాటు చేస్తున్నాను, ఆ మాటను నేను గ్రహించలేకపోతున్నాను అంటే నాలో ఆ స్వభావం ఉంది, వాక్యాన్ని అంగీకరించని స్వభావం ఉంది. అక్కడ నేను మారు మనసు పొందాలి అని అర్థం చేసుకోవాలి. ఆ సమరయ స్త్రీ యాక్సెప్ట్ చేసింది, నిజమే, నాకున్నవాడు నా భర్త కాదు, నేను మెస్సయ్యాను కనుక్కున్నాను అని చెప్పేసి తను వెళ్ళి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ దేవుని యొక్క క్రీస్తు వారి యొక్క దాహం ఏంటి? ఆత్మను సంపాదించుకోవడం కదండి. అందుకనే అక్కడికి వచ్చినప్పుడు 32వ వచనంలో, 4వ అధ్యాయం 32వ వచనంలో, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా,
కదండి. అక్కడికి వెళ్ళినప్పుడు క్రీస్తు వారు భోజనం తీసుకొని వచ్చారు. అయ్యా తినమంటే నాకు ఇది కాదు నాకు ఆహారం, నా ఆహారం ఇది కాదు, నా కడుపు దీని వల్లతో కాదు నిండేది, నాకు వేరే ఆహారం ఉంది, నా తండ్రి నా కోసం సిద్ధపరిచాడు కొన్ని, అది నేను నెరవేర్చబడినప్పుడు నా దాహం తీరుతుంది, నాకు ఆకలి కూడా తీరుతుంది. ఆయన ఉద్దేశం అది. ఆత్మను సంపాదించుకోవడం, ఆత్మల పట్ల భారము, ఆత్మల దాహము. ఆయన ఈ లోకంలోకి వచ్చి ఈ 3.5 సంవత్సరాలు ఎంత అద్భుతమైన పరిచర్య చేసే, ఎన్ని గ్రామాలు తిరిగాడు. ఎవరి కొరకు? ఆత్మల సంపాదన కొరకు. సువార్త వ్యాప్తి జరగాలి, సువార్త ప్రకటించబడాలి. క్రీస్తువారు సిలువలో కూడా ఆయన ఎవరిని సంపాదించుకున్నాడు? చివరి క్షణం వరకు కూడా ఒక దొంగను సంపాదించుకోగలిగాడు కదండి. కుడివైపున ఉన్న దొంగను పరదేశకు తీసుకొని వెళ్ళాడు. ఆ ఆత్మను రక్షించుకోగలిగాడు ఆయన. చివరి వరకు కూడా ఆయనకు ఉన్న దాహము, ఆత్మల పట్ల దాహము. ఈ దాహము మరి మనకుందా లేదా? ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన దాహం కొన్నాడు, మరి నీకు నాకు దాహం ఇవ్వాలిగా. ఆత్మల పట్ల ఆ భారం ఉందా? ఆత్మల పట్ల ఆ దాహం ఉందా? ఒక్కసారి నేను క్రీస్తు వారిని అంగీకరించాను అని అంటే, క్రీస్తు వారి యొక్క ఉద్దేశాలు నాకు అర్థమయ్యాయి అని అంటే ఆటోమేటిక్గా నీకు నాకు దాహం వేయాలి, దాహం వేస్తుంది. ఆ సమరస్త్రీకి దాహం వేసింది కదండి. సమరస్త్రీ ఉండలేకపోయింది కదా. క్రీస్తు వారినితో ఎప్పుడైతే ఎన్కౌంటర్ చేయబడిందో, క్రీస్తు వారిని ఎప్పుడైతే తన హృదయంలోకి ఆహ్వానించిందో, తనకు దాహం వేయడం మొదలుపెట్టింది. ఏం చేసింది? ఉండగలిగిందా తను అక్కడ? ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్తుంది, నేను మెస్సయ్యాను కనుక్కున్నాను, ఆయన నా గురించి అన్నీ చెప్పాడు, నా జీవితాన్ని బట్టబయలు చేశాడు, నాకు మారు మనసు వచ్చింది, నేను మారిపోయానిక, నా జీవితం ఇలా ఉండదు, అందుకనే కొండ వదిలేసి వెళ్ళిపోయింది. అక్కడ తిరిగి కొండను తీసుకోవడానికి ఇష్టపడలా. తన పాత జీవితాన్ని విడిచిపెట్టేసింది. తనకు దాహం వేసి ఊరిని అంతా రక్షించుకోగలిగింది. ఊరంతటిని సువార్త ప్రకటించి క్రీస్తు వారి వద్దకు నడిపించలేదా కదండి. ఇది కదా జరగాలి. ఇది దాహం. నీకు నాకు దాహం వేస్తే ఏం చేయాలి? రక్షించుకోవాలి. కనీసం నీ కుటుంబంలో ఉన్న వారిని నువ్వు రక్షించుకోవాలి. నీ కుటుంబం పట్ల నీకు దాహం ఉందా? రక్షణ లేని వారు అనేక మంది ఉన్నారు నీ కుటుంబంలో, అనేక మంది ఉన్నారు. వారి గురించి ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం? ఆశ ఉందా? అసలు ఆసక్తి ఉందా వాళ్ళను రక్షించుకోవాలి అని? ఆ స్త్రీకి దాహం వేసింది, అందరినీ పిలిపించుకొని ఉంది కదండి. అందరినీ మనకి 39వ వచనంలో కూడా ఆ మాట చూస్తాం. 4వ అధ్యాయం 39వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి కనుక. తర్వాత 41వ వచనంలో చివరి భాగంలో, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. ఒక్కసారి ఆయనను పరిచయం చేసే ప్రయత్నం చేయండి మీ కుటుంబంలోని వారికి. నీ ప్రయత్నం నువ్వు చేయి, తర్వాత దేవుడు తన వారి జీవితాల్లో కార్యం చేస్తాడు. వీళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటి? మేము తెలుసుకున్నాం ఆయన ఏంటో. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు, ఆయన ఏంటో మాకు అర్థమైంది. ఆయన నిజ లోక రక్షకుడని మాకు అర్థమైంది. మేము విశ్వసిస్తున్నాం. ఒక్కసారి పరిచయం చేసే ప్రయత్నం చేయండి మీ కుటుంబంలో ఉన్నవారికి, మీ చుట్టుపక్కల ఉన్నవారికి. దేవుడి కార్యాలు చేస్తాడు. ఈ దాహము నీకు నాకు మనకు ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా ఆయన అంటాడు కదా, గొర్రెలను మేకలను వేరుపరిచినప్పుడు నేను దప్పికొని ఉన్నాను, నాకు దాహానికి ఇచ్చారు కదా. నేను దాహం కొని ఉంటే మీరు నాకు నీళ్ళు ఇచ్చారు. ఆయన దప్పికొన్నాడు. ఇప్పుడు క్రీస్తు వారు దప్పికొన్నాడు నీ గురించి నా గురించి. ఆయనకు దాహం వేస్తుంది, మరి నీళ్ళు ఇవ్వగలుగుతున్నామా? ఆయన దాహము తీర్చగలుగుతున్నామా? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు ఇచ్చామయ్యా మేము నీళ్ళు అని అంటే, ఇదిగో నేను ఇలా వచ్చాను, నువ్వు నాకు ఇచ్చావు, నా దాహం తీర్చావు. ఇది కదా ఆయన ఆశపడుతున్నాడు. మన నుంచి పండ్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, పండ్లు కావాలని ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ పండ్లు ఇవ్వలేకపోయింది. నీ దగ్గరికి నా దగ్గరికి వస్తున్నాడు, ఫలాలు ఫలించాలి అని. ఆయన ఆకలి తీర్చగలిగే వారంగా ఉండాలిగా. ఆకలి వేస్తుంది ఆయనకి, దాహం వేస్తుంది. ఏ విధంగా ఉన్నామో ఈ సంవత్సరమైనా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. వచ్చే సంవత్సరం లోపల కనీసం ఒక్కరినన్నా నీ ఆ ఆత్మీయ అకౌంట్లో చేర్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఒక్కరినన్నా కనీసం నా కుటుంబంలో ఉన్న వీరిని, లేకపోతే నా కుటుంబంలో ఉన్న
నా స్నేహితులను ఎవరినో ఒకరిని ఈ సంవత్సరము నీకు ఎంతవరకు చేతనైతే, ఎంతవరకు నీకు ఎంత సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యాన్ని ఆయన ఇచ్చాడు. రక్షించుకునే సామర్థ్యం ఆయన మనకిచ్చాడు. ఆ తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులు పూడ్చిపెట్టమాకండి. నా వలన కాదు, నా చేత కాదు అనుకోవడానికి కాదు మనం క్రీస్తు వారిని అంగీకరించింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఉంది, రక్షించుకునే సామర్థ్యం ఉంది, ఇచ్చాడు ఆయన. మరి ఎంతవరకు ఇచ్చినప్పుడు దాన్ని ఎంతవరకు నేను వాడుతున్నానో, నాకు ఎంతవరకు ఆ దాహం ఉంది, ఎంతమందిని నేను ఇన్ని సంవత్సరాల నా ఆత్మీయ జీవితంలో ఎంతమందిని నేను రక్షించుకోగలిగాను, ఎంతవరకు సువార్తను నేను ప్రకటించగలిగాను అనే దాహము ఈ సంవత్సరము లేకపోతే మనం ఆయన ముందుకు వెళ్ళి ఏ విధంగా నిలవబడగలము? ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన దప్పికొన్నాడు కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దామండి. ఈ సంవత్సరము నీకు ఒక మాట నేను చదివి ముగించేస్తాను. కీర్తనల గ్రంథము 63వ కీర్తన, 63వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతాను. మొదటి వచనం కాదు, 2వ వచనం చదువుతాను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేకయుండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. కదండి, నీళ్లు లేకయుండున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది. ఇది కదా మనకు కావాల్సింది. ఆశ ఉండాలి, తృష్ణ ఉండాలి. నీళ్లు లేక ఉన్న దేశాలు, నీళ్లు లేని ప్రాంతాలు, నీళ్లు లేని కుటుంబాలు, వాక్యం లేని కుటుంబాలు ఉన్నాయి, జీవం లేని కుటుంబాలు ఉన్నాయి, సత్యము తెలుసుకొని కుటుంబాలు ఉన్నాయి, చీకటిలో నివసిస్తున్న, అసత్యములో జీవిస్తున్న అనేక కుటుంబాలు, అనేక మంది ఉన్నారు. అక్కడ నీకు ఏం ఆశ పుట్టాలి? తృష్ణ రావాలి అని అంట. నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆశపడాలి. ఎక్కడికో వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని రక్షించుకోవడానికి ఆ దాహం ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఒక్కరినే రక్షించుకున్నాడు. ఎవరిని? సమరస్త్రీని మాత్రమే రక్షించుకున్నాడు ఆయన. కానీ తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి? తనకున్న ఆశను బట్టి, తనకున్న తృష్టిని బట్టి, తనకున్న దాహాన్ని బట్టి ఊరంతా కూడా రక్షించబడింది. ఈరోజు సువార్త నీకు వెళ్ళింది, నాకు వెళ్ళింది, మన కుటుంబంలో. నీ ద్వారా, నా ద్వారా, ఒక్కరి ద్వారానే నీ కుటుంబం అంతా రక్షించబడాలని ఆశపడుతున్నాడు. మరి ఆ దాహం ఒకవేళ నీకు నాకు ఉన్నట్లయితే వచ్చే సంవత్సరానికి నేను కనీసం ఇంతమంది కన్నా సువార్త చెబుతాను. వ్యక్తిగతంగా నా కుటుంబంలో వారిని రక్షించుకుంటున్నాను ఒక తీర్మానం ఈరోజు తీసుకోగలిగితే దేవుని దాహం తీర్చిన వారము అవుతాం. ఆయన ఆకలిగా ఉన్నాడు. ఆయన ఆకలి తీర్చాలి, ఆయన దాహం తీర్చాల్సిన బాధ్యత నీకు నాకు ఉంది. లేఖనాలలో నీ గురించి, నా గురించి కూడా దేవుడు ఇదే రాపిస్తున్నాడు. నీకు దాహం ఉందా? నా కుమారునికి ఉంది. నీకు దాహం ఉందా? నువ్వు దప్పికొన్నావా అని నన్ను ప్రశ్నిస్తున్నాడు. మనల్ని మనం ఏం సమాధానం చెప్తామో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రార్థనలో మీ అంతకు మీరుగా ఆయనకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్.